మేడారంలో కేబినెట్ మీటింగ్ కు సర్వం సిద్ధమైంది. హరిత హోటల్లో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మంత్రి సీతక్క ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. రేపు తెలంగాణ చరిత్రలోనే మంత్రివర్గ భేటీ అనేటువంటిది మేడారంలో జరగబోతుంది. ఇది ఎప్పుడైనా కూడా హైదరాబాద్ సెక్రటరియట్లో జరిగేటువంటి భేటీ. ఈసారి కొత్తగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇనిషియేట్ తీసుకొని ఇక్కడ మేడారంలో నిర్వహించబోతున్నారు. రేపు కేబినెట్ భేటీ ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇక్కడ మేడారంలో నిర్వహించబోతున్నారు, మంత్రి సీతక్క ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా కనివిని ఎరగని రీతిలో ఇక్కడ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఏ ఉద్దేశంతో? సమ్మక్క సార్లమ్మ సన్నిధిలోంచి జరగడం మంచి కార్యక్రమం. ఎప్పుడు కూడా మేము మంచి కార్యక్రమాలకే ఇక్కడ నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరగలేదు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మరి సకల జనులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. సమ్మక్క సార్లమ్మ సన్నిధిలో మొదటి క్యాబినెట్ తెలంగాణలో జరిగిందని కూడా రాబోయే కాలంలో కూడా ఇంకా కొన్ని అంటే ఇట్లా చేయడం మూలంగా కూడా పబ్లిక్లో మంచి మెసేజ్ పోతుంది. వాళ్ళు పబ్లిక్ కూడా అక్కడికి వెళ్ళిన మంత్రులను కలవడానికి సరే ఇక్కడ జాతర భక్తులు వీళ్ళు వాళ్ళు ఉంటారు, కానీ భవిష్యత్తులో ఒక్కొక్క జిల్లాకి ఇట్లా పోయి క్యాబినెట్ పెట్టడం మూలంగా ముందు రోజు పోయి అక్కడ ఆ జిల్లా నియోజకవర్గాల పరిస్థితిని పరిశీలించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా బాగుంటుంది. కాబట్టి ఈ సాంప్రదాయం భవిష్యత్తులో కూడా కంటిన్యూ కావాలనేది నేను కోరుకుంటాను. మేడారం మాస్టర్ ప్లాన్తో పాటు ఇక్కడ జాతీయ హోదా కల్పించాలనేటువంటి డిమాండ్ మీరు ఎప్పటి నుంచో చేస్తున్నారు. దాన్ని కేబినెట్ ఏమన్నా దాంట్లో తీర్మానంలో భాగంగా ఏమన్నా తీసుకెళ్తారా, కేబినెట్ దృష్టికి తీసుకెళ్తారా? ఇక నేను అది ఇంకా ఎజెండాలో చూడలేదు, కానీ ఇంకా బీజేపీ వాళ్ళు ఎప్పుడో చెప్పేసారు మేము చెయ్యమని చెప్పేసారు. కాబట్టి అంటే ఆలోచిస్తాము అని కూడా అంటలేరు వాళ్ళు. లేదు ఎక్కడ లేదు ఇక్కడ లేదు అంటున్నారు. ఎక్కడ లేని దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ లేని విధంగా ఇక్కడ జాతర జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి వాళ్ళని ఆలోచించమని మనం కోరుతా ఉన్నాము. మొత్తం జాతర పనులు పూర్తయినట్టేనా? మీరు ఆలయ పునర్నిర్మాణ పనులు ఏవైతే చేపట్టారో 2026 మాస్టర్ ప్లాన్ పూర్తయినట్టు? ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి. మేజర్గా స్ట్రక్చర్ అంతా వచ్చేసింది. ఇంకా కొన్ని అడ్జస్ట్మెంట్లు చేయడము లేదా గ్యాప్స్ ఉన్న కాడ ఫిలప్ చేయడము. ఇప్పుడు జాతరను మేము ఆపలేము కాబట్టి జాతరను ఖచ్చితంగా సక్సెస్ చేసుకుంటాం. జాతర అనంతరం కూడా ఇంకొక 4 రోజులన్నా మినిమంగా ఇవన్నీ సంపూర్ణంగా పనులు చేస్తాం. కాబట్టి దానికి తగ్గట్టుగా మేజర్గా డ్రింకింగ్ వాటరు, శానిటేషను, రోడ్లు అందుబాటులోకి తీసుకురావడము, తర్వాత వచ్చిన భక్తులందరూ కూడా గద్దెల మీదకి వెళ్ళి దర్శనం చేసుకోవడం, ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఇది సీతక్క గారి అభిప్రాయం. మొత్తంగా కేబినెట్ సమావేశానికి అయితే భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మంత్రి సీతక్క ఇక్కడే ఉండి 4-5 రోజుల నుంచి ఇక్కడే బస చేస్తూ ఏర్పాట్లు చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహాజాతరకు సంబంధించినటువంటి పనులు కూడా చిన్న చితక పనులు మినహా దాదాపుగా మెజార్టీ వర్క్స్ అయితే పూర్తయ్యాయి. ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని ప్రారంభిస్తారు. రేపు కేబినెట్లో కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నామని మంత్రి సీతక్క చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మేడారం, ములుగు జిల్లా.